I should leave in half an hour. Light కూడా ఆఫ్ అయిపోయింది. Hello people, welcome back to my channel. సో ఈరోజు మనం కొంచెం డిఫరెంట్గా కొంచెం ఫన్గా చేయబోతున్నాం. టుడే ఐఎమ్ గోయింగ్ ఆన్ అ సోలో డేట్. సో హైదరాబాద్కి వచ్చాక నేను ఎప్పుడూ సోలో డేట్ ట్రై చేయలేదు. నేను బెంగళూరులో చాలాసార్లు వెళ్ళాను, బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆల్సో ఆఫ్టర్ మ్యారేజ్. సో వై నాట్ లెట్ మీ డూ ఇట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి సో ఐ ప్లాన్ టుడే ఇస్ ఫ్రైడే. సో రేపు ఎల్లుండి వీకెండ్ ఉంటుంది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. సో ఐ థాట్ ఫ్రైడే ఇస్ ద బెస్ట్ టైం. సో ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అని చెప్పి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఫస్ట్ ఐ నీడ్ టు గెట్ ఫ్రెషన్ అప్. సో లెట్స్ మీట్ లేటర్. ఫ్రెష్ అప్ అయిపోయాను, హెయిర్ వాష్ చేసుకున్నాను. ఐ షుడ్ లీవ్ ఇన్ హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్లో క్విక్గా రెడీ అయిపోదాం. సో మాయిశ్చరైజర్ అయిపోయింది, ఇట్స్ టైమ్ ఫర్ సన్ స్క్రీన్. బయట చాలా ఎండగా ఉంది, సో లెట్స్ గో విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్. బ్యూటీ ఆఫ్ జ్యూస్ సన్ స్క్రీన్ రీసెంట్గా పర్చేస్ చేశాను. ఇట్స్ గుడ్. లైట్ కూడా ఆఫ్ అయిపోయింది. దట్స్ ఫైన్, లెట్స్ మేనేజ్ ఇట్ లైక్ దిస్. ఓకే, సన్ స్క్రీన్ అయిపోయింది. బయట చాలా ఎండగా ఉన్నాయి, సో లేయర్స్ అండ్ లేయర్స్ మేకప్ కుదరదు. సో లెట్ ఇస్ గో విత్ దిస్. ఐబ్రోస్ ఫిల్ చేసుకున్నా. ఐ థింక్ యూ పీపుల్ కెన్ సీ ఇక్కడ చెమటలు పడుతున్నాయి. ఎంత వేడిగా ఉంది హైదరాబాద్, ఓ మై గాడ్. సో క్విక్గా రెడీ అయిపోయి ఐల్ గెట్ బ్యాక్ టు యూ. సింపుల్గా రెడీ అయ్యి త్వరగా స్టార్ట్ అయ్యాను. ఐ హోప్ ఐ రీచ్ ఆన్ టైమ్. మూవీస్ అంటే నాకు యూజువల్లీ యాడ్స్ ప్లే అయ్యాక నా ముందు రీచ్ అవ్వడం ఇష్టం. అప్పుడే నాకు మూవీ చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది. ఎండ వల్ల ఫ్రీక్వెంట్గా కళ్ళు మండుతుంది. సో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ మై హస్బెండ్స్ సన్ గ్లాసెస్. అది నా డ్రెస్కి బాగా సూట్ అవుతుంది. ఐ కుడ్ నాట్ ఫైండ్ దెమ్. ఎక్కడ పెట్టానో గుర్తులేదు. ఐ హోప్ యూ షుడ్ నాట్ ఆస్క్ మీ ఆఫ్టర్ సీయింగ్ దిస్ వ్లాగ్. యాక్చువల్లీ వ్లాగ్ తీసి 4 days అయినా కూడా నాకు ఇంకా దొరకలేదు. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. కంఫర్టబుల్గా ట్రౌజర్స్ వేసుకొని సింపుల్గా టీషర్ట్ని టక్ చేసుకున్నాను. ఆఫ్టర్ 2 years హీల్స్ వేసుకున్నాను, సో అందుకే కొంచెం ఫ్లెక్స్ చేస్తున్నాను. లేట్గా స్టార్ట్ అయినా కూడా ఐ రీచ్డ్ ఎర్లీ. ఇట్స్ స్టిల్ 1:08. వెయిటింగ్ హియర్ ఇన్ ద లాబీ. తర్వాత ఐ విల్ జస్ట్ టేక్ అ డ్రింక్ అండ్ గో ఇన్ సైడ్. సో ఫస్ట్ మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం పబ్లిక్లో వ్లాగ్ చేస్తున్నాను. ఐఎమ్ కైండ్ ఆఫ్ నర్వస్. I don't know if you people can hear my voice and మాల్లో ఫుల్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు. సో ఐ థాట్ ఆఫ్ గివింగ్ అ వాయిస్ ఓవర్. డ్రింక్ తీసుకొని వెళ్తాను బికాస్ ఐ హ్యాడ్ మై లంచ్ ఎట్ హోమ్. బయటికి వచ్చి వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. పీపుల్ వేర్ లిటరలీ వాచింగ్. సో మనుషులు ఎక్కడ లేరో అక్కడికి వెళ్ళి వ్లాగ్ తీయాలి అని చెప్పి ఐ వాజ్ లిటరలీ రోమింగ్ అరౌండ్. అండ్ పబ్లిక్లో వ్లాగ్ తీయడం అలవాటు చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. మూవీ అయిపోయాక మాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే నాకు బుక్ స్టోర్ కనిపించింది. బుక్ స్టోర్ లోపల వెళ్ళాను. అక్కడ వ్లాగ్ని కంటిన్యూ చేద్దామని చెప్పి అక్కడ క్రౌడ్ చూసి చాలా భయం వేసింది. వ్లాగ్లో మాట్లాడకపోయినా నార్మల్ వీడియో రికార్డ్ చేద్దామన్నా కుదరలేదు. ఐ ఫెల్ టూ ఆక్వర్డ్. అందుకు ఐ కేమ్ బ్యాక్ అండ్ ఊరికే అలా మాల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను బికాస్ ఇట్ వాస్ ఫస్ట్ టైం నేను ఆ మాల్కి వెళ్ళడం. అండ్ ఏం స్టోర్స్ ఉన్నాయి, దట్స్ వెన్ ఐ థాట్ సరే లెట్ మీ జస్ట్
గిఫ్ట్ సంథింగ్ మై సెల్ఫ్ ఈ సోలో డేట్కి గుర్తుగా అని చెప్పి. యాక్చువల్లీ ఏం తీసుకోవాలో క్లారిటీ లేదు. ఈ గ్యాప్లో మై హస్బెండ్ కాల్ మీ అండ్ టోల్డ్ మీ ఆఫీస్కి దగ్గరలోనే ఉన్నావు కాబట్టి వన్స్ నా వర్క్ అయ్యాక ఐ విల్ పిక్ యూ అని చెప్పి. సో ఐ హ్యాడ్ జస్ట్ 20 minutes. ఈ 20 minutesలో ఐ హ్యాడ్ టు సర్చ్ సంథింగ్, బుక్ తీసుకుందామా, క్లోత్స్ ఆర్ యాక్సెసరీస్ అని చెప్పి. I did not want to purchase makeup because రీసెంట్గా మా అన్న పెళ్ళప్పుడే ఐ రీస్టాక్డ్ ఫ్యూ ప్రోడక్ట్స్. సో అందుకు మేకప్ కాకుండా వేరే ఏమైనా తీసుకుందామని చెప్పి ఐ వాస్ సర్చింగ్. 2-3 స్టోర్స్ ఎక్స్ప్లోర్ చేశాను. నాకు పెద్దగా ఏది నచ్చలేదు. ఈలోపు నాకు కాల్ వచ్చింది ఫ్రమ్ మై హస్బెండ్ దట్ స్టార్ట్ అవుతున్నాను అని చెప్పి. ఐ టోల్డ్ హిమ్ దట్ సోలో డేట్కి గుర్తుగా ఐ వాంట్ టు గిఫ్ట్ సంథింగ్ టు మై సెల్ఫ్, బట్ నాకేది పెద్దగా నచ్చలేదని చెప్పాను. సో ఐ ఆస్క్డ్ మై హస్బెండ్ టు టేక్ మీ అవుట్ నెక్స్ట్ డే. ఈలోపు ఐ కెన్ డిసైడ్ వాట్ ఐ వాంట్ టు బై. సో దిస్ ఈస్ హౌ మై సోలో డేట్ వెంట్. యాక్చువల్లీ ఇదంతా నేను వాయిస్ ఓవర్లో కాకుండా వీడియో రికార్డ్ చేసి అలానే అప్లోడ్ చేయాలని అనుకున్నాను. ఐ ట్రైడ్ అ లాట్, బట్ పబ్లిక్లో వ్లాగ్ తీయడం వాజ్ ఫస్ట్ టైం ఫర్ మీ అండ్ ఐ వాజ్ రియలీ స్కేర్డ్. నిజం చెప్పాలంటే స్కేర్డ్ కన్నా ఐ వాజ్ వెరీ నర్వస్. చాలా ట్రై చేశాను. వెనెవర్ ఐ ఓపెన్ ద కెమెరా నా కళ్ళు ఆటోమేటిక్గా మనుషుల మీద వెళ్తుంది, వాళ్ళు చూస్తున్నారా లేదా ఏంటి అని చెప్పి. మీరు వ్లాగ్లో చూస్తే మీకు తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మై ఐస్ వర్ నాట్ ఆన్ కెమెరా అండ్ జుట్టు సర్చ్ చేసుకుంటున్నట్టు ఆర్ దాట్ దిస్ చాలా మేనేజ్ చేయడానికి ట్రై చేశాను, బట్ అది కుదరలేదు. దీన్ని ఛాలెంజ్గా తీసుకొని నా అప్కమింగ్ వ్లాగ్స్ ఎక్కువ పబ్లిక్లో తీయాలి అని అనుకుంటున్నాను. సో దట్ ఐల్ గెట్ కంఫర్టబుల్ రికార్డింగ్ ఇన్ పబ్లిక్ అని. సో లోపల సరేలే, లోపల తీస్తుంటే అందరూ చూస్తున్నారు, అట్లీస్ట్ బయటికి వచ్చి బాగా మాట్లాడి దాన్నైనా మనం అప్లోడ్ చేద్దామని చెప్పి బాగా ట్రై చేశాను. సో బయట నేను మాల్ బయటికి వచ్చాక ఒక రైట్ సైడ్ ఒక కార్నర్ చూసాను, అక్కడ ఎవరూ లేరు. సో అక్కడికి వెళ్ళి నిల్చుకొని కంటిన్యూ చేద్దామని చెప్పి ఫోన్ తీశాను. లైక్ తీసిన నెక్స్ట్ సెకండే బంచ్ ఆఫ్ పీపుల్ వచ్చారు అలా పక్కన నిల్చుకొని. దే వర్ టేకింగ్ ఫొటోస్ అండ్ దే వర్ స్టాండింగ్ అండ్ గాసిపింగ్. బట్ ఒక వీడియో మాత్రం పర్ఫెక్ట్గా ఐ వాజ్ ఏబుల్ టు షూట్. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ దట్. సో లెట్ మీ షో యూ గైస్. సో దిస్ ఇస్ నెక్స్ట్ డే ఆఫ్ సోలో డేట్. మాల్కి వచ్చాను షాపింగ్ కోసం. ట్రై చేశాను మళ్ళీ రికార్డ్ చేయడానికి, బట్ కుదరలేదు. హలో పీపుల్, సో షాపింగ్ అయిపోయి వచ్చేసాను. లెట్ మీ షో యూ గైస్ వాట్ ఆల్ ఐ షాప్. ఫస్ట్ వచ్చేసి హెచ్ఎన్ఎంలో ఈ టాప్ తీసుకుని. సో నెక్స్ట్ ఈ క్యూట్ మగ్ తీసుకున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ మార్కెట్ 99. పట్టుకోవడానికి హ్యాండిల్ చాలా ఐడియల్గా ఉంది అనుకొని తీసుకున్నాను. And also I bought some pretty socks from Mr. DIY. So let me show you. So ఈ సాక్స్కి you have ears ఇలా, it's very cute. And this is one socks. ఇలా ఇక్కడ కొంచెం ఇలా షైనీగా ఉంది. And this is one socks. This one has cute ears. ఇది వెనకల వచ్చింది ఇయర్స్. సో దీనికి సైడ్స్లో వచ్చింది. అండ్ దిస్ ఇస్ అనదర్ వన్, సైడ్స్లో ఇలా వచ్చింది. దిస్ ఇస్ ఆఫ్ నెట్ మెటీరియల్.
So this is all the shopping I did. That's it for this video. See you guys in the next video. Hope you liked the video. Please do like, share and subscribe to my channel. See you guys in the next one. Bye bye.